Telugu Stories. ఊరిలో సూరిబాబు ఇంకా రవిబాబు అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. సూరిబాబు పెద్దవాడు, ఇంకా అతని తమ్ముడు రవిబాబు. వాళ్ళిద్దరికీ ఒక్కగానొక్క చెల్లి ఉంది. తన పేరు అనసూయ. అన్నదమ్ములు ఇద్దరికీ అనసూయ అంటే ఎంతో ప్రేమ. సూరిబాబు భార్య పేరు పద్మ, ఇంకా రవిబాబు భార్య పేరు సుధ. సూరిబాబు ఇంకా రవిబాబు చాలా మంచివారు. తన చెల్లెలికి ఒక మంచి అబ్బాయితో అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించాలన్నదే వారి కోరిక. కాని పద్మ ఇంకా సుధ అనసూయని చూసి ఎప్పుడూ అసూయ పడుతుండేవారు. ఒకరోజు పద్మ సుధతో, ఈ మహాతల్లి మన భర్తల కంటే ముందు పుట్టుంటే బాగుండేది, మరకు దీని పెళ్లి బాధ తప్పేది. అసలు పుట్టకుండా ఉంటేనే బాగుండేదక్కా అని వాళ్ళిద్దరూ ఎప్పుడు చూసినా అనసూయని చూసి అసూయ పడుతుండేవారు. ఒకరోజు వాళ్ళింటికి ఒక పెద్దాయన వచ్చి సూరిబాబు, సూరి, అనసూయకి ఒక మంచి సంబంధం తెచ్చాను. వాళ్ళు మంచి ఆస్తిపరులు. అబ్బాయి బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అవునా బాబాయ్, ఎంత మంచి వార్త చెప్పావు. అనసూయని చూడ్డానికి వాళ్ళని ఏదో ఒక రోజు రమ్మనని కబురు పెట్టండి. అది సరే గాని వాళ్ళు కట్నం కొంచెం ఎక్కువ అడుగుతున్నారా? అది మీరు ఇవ్వగలరా అని ఆలోచిస్తున్నా. అవునా బాబాయ్, సరే, మేము ఈ విషయం గురించి కొంచెం ఆలోచించి మీకు కబురు పెడతాం. తర్వాత సూరిబాబు వాళ్ళ భార్య దగ్గరకు వెళ్లి, పద్మ, మన అనసూయకి బాబాయ్ మంచి సంబంధం తెచ్చాడు, కానీ వాళ్ళు కట్నం ఎక్కువ అడుగుతున్నారంట. ఇప్పుడు ఏం చేద్దాం? చేయడమే ఉంది, వాళ్ళ సంబంధం వద్దని చెప్పేయండి. అయినా మన స్తోమతకి మించిన చూడు సంబంధం. పద్మ, ఏదో నువ్వు మంచి సలహా ఏమైనా ఇస్తావేమో అని నిన్ను అడిగాను. ఈ సంబంధం మన స్తోమతకి మించింది, కాబట్టి మన స్తోమతకి తగ్గ మంచి సంబంధం చూడమని చెప్పండి అని వాళ్ళిద్దరూ చెప్తారు. దాంతో సూరిబాబు ఆ సంబంధాన్ని వద్దని చెప్తాడు. తర్వాత ఒకరోజు పద్మ సుధతో, సుధా, వీళ్ళ అనసూయ పెళ్లి విషయంలో మన మాట వినేలా లేరు. మనం ఏదో ఒకటి చెయ్యాలి. అవునక్క, నాకు అలాగే అనిపిస్తోంది. ఇప్పుడు ఏం చేద్దాం అని సుధ పద్మని అడుగుతుంది. అప్పుడు పద్మ సుధకి రహస్యంగా ఏదో చెప్తుంది. మరుసటి రోజు పద్మ సూరిబాబు, ఏవండి, నేను అనసూయ పెళ్లి విషయంలో అలా మాట్లాడుండకూడదు. దయచేసి నన్ను క్షమించండి. అనసూయ పెళ్లి మీరు అనుకున్నట్టు చెయ్యాలంటే ఒకటే ఒక ఉపాయం ఉంది. అవునా పద్మ, ఏంటది మీరు చెప్పు. ఇంకా మీ తమ్ముడు ఇద్దరూ కలిసి కొద్ది రోజులు పట్టణానికి పనికి వెళ్ళండి. అలా సంపాదించిన డబ్బుతో మీరు అనసూయ పెళ్లి మీరనుకున్నట్టు చేయొచ్చు. అనసూయకి పెద్ద వయసేమీ అవ్వలేదు. మీరు డబ్బులు సంపాదించుకొచ్చాక తనకు అంగరంగ వైభవంగా పెళ్లి చేద్దాం. అంతవరకు అనసూయను మేము కంటికి రెప్పలా చూసుకుంటాం అని పద్మ సూరిబాబుతో చెప్తుంది. అప్పుడు సూరిబాబు, పద్మ, ఎంత మంచి ఉపాయం చెప్పావు. మేమిద్దరం ఖచ్చితంగా పట్నం వెళ్ళి డబ్బులు సంపాదించుకొస్తాం. తమ్ముడు, ఈ నిర్ణయం నీకు సమ్మతమేనా? అన్నయ్య, నీ నిర్ణయం ఏదైనా నాకెప్పుడూ సమ్మతమే. అనసూయ పెళ్లి కోసం నేను ఎంతైనా కష్టపడతాను అని రవిబాబు చెప్తాడు. అప్పుడు సూరిబాబు అనసూయతో, అనసూయ, మేమిద్దరం పట్నానికి పనికెళ్తున్నాం. నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి. ఇప్పుడు పట్టణానికి ఎందుకు అన్నయ్యా? ఇక్కడ మనం పొలం పని చేసుకుంటూ బాగానే ఉన్నాం కదా. అది కాదమ్మా, నీకు మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి. నీకు పెళ్లి చేయడానికి కొంచెం డబ్బులు జమ చేసుకోవాలి. ఇప్పుడు కొద్ది రోజులు పట్నంలో పనికి వెళ్ళి కొంత డబ్బులు జమ అయ్యాక తిరిగి వచ్చేస్తాం, సరేనా? నాకు పెళ్లి చేయడానికి మీరింత కష్టపడ్డం నాకు ఇష్టం లేదన్నయ్యా. నాకు మీరంత డబ్బులిచ్చి పెళ్లి చేయాల్సిన అవసరం లేదు. మనకు తగ్గట్టుగా ఒక మధ్య తరగతికి చెందిన వ్యక్తి. అలా అంటే ఎలా అనసూయ? మాకున్నది ఒక్కగానొక్క చెల్లెలు. మా ఈ చిట్టి చెల్లికి ఇద్దరం అన్నయ్యలం. ఆ మాత్రం చేయకపోతే ఎలా? అన్నయ్య, మీరు లేకుండా నేను ఒక్క రోజు కూడా ఉండలేను. దయచేసి నన్ను వదిలి వెళ్ళకండి. బాధపడకమ్మా, మేం లేకపోతే ఏం, మీ వదినలు నీకెలాంటి లోటు లేకుండా చూసుకుంటారు అని చెప్పి సూరిబాబు ఇంకా రవిబాబు పనికి వెళ్ళిపోతారు. తర్వాత ఒకరోజు పద్మ సుధతో, సుధా, మనం ఒక పెళ్లిళ్ల పేరైన పిలిపించి అనసూయ కోసం ఒక పేద కుటుంబం నుండి సంబంధం తీసుకుని రమ్మని చెప్దాం. ఈ ఉపాయం ఏదో బాగానే ఉంది, కానీ ఈ విషయం ఆ పెళ్లిళ్ల పేరయ్య అనసూయ వాళ్ళ అన్నలతో చెప్తే మనకు ప్రమాదం కదా అక్క. వాడు నోరెత్తకుండా కొంత డబ్బిస్తే చాలు. ఈ లోకంలో డబ్బుతో కాని పనంటూ ఏదీ ఉండదు అని వాళ్ళిద్దరూ అనసూయ భవిష్యత్తు తలుచుకుని నవ్వుకుంటారు. తర్వాత ఒకరోజు పద్మ పెళ్లిళ్ల పేరయ్యను పిలిపించి, చూడండి, మీరు మా అనసూయకు ఒక సంబంధం చూడాలి. సరేనమ్మా, మీకు ఎలాంటి సంబంధం కావాలో చెప్పండి. దాన్ని బట్టి మీకు తగ్గ సంబంధాలు వెతుకుతాను. మాకు ఒక పేద కుటుంబం నుండి సంబంధాన్ని వెతికి తీసుకుని రండి. వాళ్లకు తిండికి గడవడానికి కూడా కష్టంగా ఉండాలి. మిమ్మల్ని చూస్తుంటే అంత పేదవాళ్ల సంబంధం అక్కర్లేనట్టుగా ఉంది.
ఇంతకీ ఎందుకు పేద కుటుంబం నుండి సంబంధం కావాలనుకుంటున్నారు? అవన్నీ మీకు అనవసరం. మేం చెప్పింది చేసి మీకెంత డబ్బు కావాలో తీసుకోండి, అర్థమైందా? చూడండి, మీరు మాట్లాడడం చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. ఎవరైనా నన్ను పిలిచేటప్పుడు నేను మంచి సంబంధాలు చూస్తాననే నమ్మకంతో పంతో పిలుస్తారు. ఆ నమ్మకాన్ని నేను ఇంతవరకు నిలబెట్టుకుంటూనే వచ్చాను. నేను మీకు సంబంధం చూసి ఆ నమ్మకాన్ని పోగొట్టుకోలేను అని ఆ పేరయ్య చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత సుధా పద్మతో, అక్క, మనం ఇంకో పేరయ్యని పిలిపించి సంబంధాలు చూడమని చెప్దాం. సుధా, ఒకరు కాకపోతే ఇంకొకరు అనుకోవడానికి మనం చేస్తోంది మంచి పని కాదు. ఇంకొకరికి తెలిస్తే మన భాగోతం ఊరంతా తెలిసిపోతుంది. మరిప్పుడు ఏం చేద్దాం అక్క? పెళ్లిళ్ళ పేరయ్య చూడకపోతే ఏంటి, వేరే ఊరికెళ్ళి మనమే వెతుకుదాం. సరే అక్క, అలా చేస్తే మన పథకం కూడా ఎవ్వరికీ తెలియకుండా ఉంటుంది అని పద్మ ఇంకా సుధా నిర్ణయించుకుంటారు. ఒకరోజు వాళ్ళిద్దరూ అబ్బాయిని వెతకటానికి వేరే ఊరికి వెళ్తారు. అలా వెతికి వెతికి అలసిపోయి ఒక గుడి బయట కూర్చుండిపోతారు. అప్పుడు ఒక వృద్ధురాలు ఏడుస్తూ కనపడుతుంది. అప్పుడు, ఏమిటి పెద్దమ్మా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు? నాకొక కుమారుడున్నాడమ్మా. వాడికి పుట్టినప్పటి నుండి మతిస్థిమితం సరిగా లేదు. ఇన్ని రోజులు నేను ఎలాగోలా చూసుకున్నాను. ఇప్పుడు నాకు వయసు అయిపోతోంది. వాడి భవిష్యత్తును తలుచుకుంటుంటే బాధేస్తోంది అని ఆ వృద్ధురాలు చెప్తుంది. మీ కొడుక్కి పెళ్లి చేస్తే ఆ బాధ ఉండదు కదా పెద్దమ్మా? ఏంటమ్మా నువ్వు చెప్తుంది? ఈ కాలంలో అసలు బాగున్న వాళ్ళకి పిల్లనివ్వటానికి ఆలోచిస్తున్నారు. అలాంటిది నా బిడ్డకి ఎవరు పిల్లనిస్తారు చెప్పండి? పిల్లనిస్తే మీరు మీ అబ్బాయికి పెళ్లి చేస్తారా? పెళ్లి చేసేంత స్తోమత నాకెక్కడిదమ్మా. కనీసం 2 పూటలా తినడానికి కూడా కష్టపడుతున్నాను. మీ అబ్బాయికి మేము ఒక అమ్మాయితో పెళ్లి జరిపిస్తాము. అవునా అమ్మా? ఎవరా అమ్మాయి? అయినా ఆ అమ్మాయికి మీరేమవుతారు? పెళ్లి జరిపిస్తామంటున్నారు. ఆ అమ్మాయికి మేమేమీ కాము. ఆ అమ్మాయి ఎవరో అనాథ. తనని మీ అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి ఒక కుటుంబం ఉంటుందని చెప్తున్నాం, అంతే. ఇంతకీ మీ అబ్బాయికి పెళ్లి కావాలా వద్దా ప్రశ్నలు అడగకుండా ఆ విషయం చెప్పండి చాలు అని దేవి ఆ వృద్ధురాలికి చెప్తుంది. అప్పుడు ఆ వృద్ధురాలు మనసులో, అసలు నా బిడ్డకి పెళ్లే కాదు అని అనుకున్నా. కాని ఆ దేవుడేదో దారి చూపించడానికే ఈ అవకాశం ఇచ్చాడనుకుంటా. ఈ పెళ్లి జరగడం వల్ల నా బిడ్డకి ఒక తోడు కూడా దొరుకుతుంది అని ఆ వృద్ధురాలు కొడుకు పెళ్లికి ఒప్పుకుంటుంది. తర్వాత పద్మ వాళ్ళు ఇంటికి వెళ్తారు. అప్పుడు సుధా పద్మతో, అక్క, మనం ఎలాగోలా ఒక పెళ్లి కొడుకుని వెతికి పట్టుకున్నాం. ఇప్పుడు పద్మని ఎలా పెళ్లి కొప్పించేది? దానికి నా దగ్గర ఒక మంచి పథకం ఉంది సుధా, ఇప్పుడు చూడు, నీకే తెలుస్తుంది అని చెప్పి పద్మ అమ్మా అనసూయ, ఇలా రామ్మా. అమ్మా అనసూయ, మీ అన్నయ్యలు పనికని పట్టణానికి వెళ్లారు కదా. ఇప్పుడు ఏమైంది వదినా? ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు పని బాగా చేస్తున్నారని యజమాని ఇంటికి పంపించకుండా పని చేయమన్నాడంట. మీ అన్నయ్యలు కుదరదని ఎదురు తిరిగితే అక్కడే బంధించి ఉంచారంటమ్మా. మీ అన్నయ్యల్ని వదలాలంటే భారీ మూల్యం చెల్లించమంటున్నారు. అంత డబ్బులు కావాలంటే ఒకటే మార్గం అనసూయ. అదేంటో చెప్పు వదినా. నువ్వు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి. అలా పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎంత డబ్బైనా ఇస్తామన్నారు. వదినా, నువ్వు బాధపడకు. నేను అన్నయ్యల కోసం ఏం చేయమన్నా చేస్తాను. నేను ఈ పెళ్లి చేసుకుంటాను. కానీ ఇందులో ఒక ఇబ్బంది ఉందమ్మా. నీకు పెళ్ళయ్యాక పుట్టింటితో సంబంధం ఉండకూడదని చెప్పారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అక్కడే బ్రతకాలని చెప్పారు. అలాంటి ఇంటికి నేను ఎలా పంపించగలం చెప్పు అని పద్మ అనసూయతో చెప్తుంది. అప్పుడు అనసూయకి ఒక్క నిమిషం ఏం చెయ్యాలో అర్థం కాదు. కాని తన అన్నయ్యల కోసం అనసూయ ఆ పెళ్లికి ఒప్పుకుంటుంది. తర్వాత పద్మ ఇంకా సుధా గుట్టు చప్పుడు కాకుండా అనసూయకు ఆ అబ్బాయితో వివాహం జరిపించేసి అబ్బాయి వాళ్ళింటికి పంపించేస్తారు. అనసూయ భర్త పేరు రమేష్. రమేష్ కి మతిస్థిమితం సరిగా లేదని అనసూయకు తెలీదు. అనసూయ వాళ్ళింటికి వెళ్ళాక మనసులో, వీళ్ళేమో మా వదినకి చాలా డబ్బులిచ్చారని చెప్పింది. కానీ వీళ్ళెందుకు ఇలాంటి ఇంట్లో ఉన్నారు? నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళని నేను అడిగితే ఏమైనా జరగరాంది జరుగుతుంది. ఏదైతేనే మా అన్నయ్యలు ఇంటికి వచ్చేసుంటారు, నాకది చాలు అని అనసూయ అనుకుని ఆ ఇంట్లో జీవిస్తుంటుంది. ఒకరోజు అనసూయ తన భర్త దగ్గరకు వెళ్లి, ఏవండి, వచ్చినప్పటి నుండి అత్తమ్మ నన్ను ఏ పని చెయ్యనీయట్లేదు. మీకేమంటే ఇష్టమో చెప్పండి, మీకోసం నేనది చేసి పెడతాను అని అడుగుతుంది. అప్పుడు రమేష్, నాకు మా అమ్మంటే ఇష్టం, ఇంకా నువ్వంటే ఇష్టం, ఇంకా నాకు ఆ చెట్టంటే ఇష్టం అని మాట్లాడతాడు. అప్పుడు అనసూయకు ఏమీ అర్థం కాదు. అప్పుడు రమేష్ వాళ్ళమ్మ అనసూయతో, మతిస్థిమితం లేని వాడిని అడిగితే వాడేం చెప్తాడమ్మా?
నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేను చెప్తాను అని రమేష్ వాళ్ళ అమ్మ చెప్తుంది. అప్పుడు అనసూయకు భరించలేనంత బాధ కలిగి ఇంట్లోకి వెళ్ళి, దేవుడా, ఎందుకు నాకింత పెద్ద శిక్ష వేశావు? పుట్టింటికి వెళ్ళి మా అన్నయ్యలను చూసుకునే అవకాశం లేదు. ఇక్కడ నాతో కలిసి బ్రతకాల్సిన నా భర్తకి చెప్పుకుందామంటే అతనికి మతి స్థిమితం లేదు. అక్కడ సుధ పద్మతో, అక్క, బావ వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు రాగానే అనసూయ గురించి అడుగుతారు. అప్పుడు మనం ఏం సమాధానం చెప్దామక్క? అదంతా నేను చూసుకుంటాను. నువ్వు ఏమీ మాట్లాడకుండా జరగబోయేది చూస్తూ ఉండు అని పద్మ సుధతో చెప్తుంది. కొద్దిసేపటి తర్వాత సూరిబాబు రవిబాబు ఇంటికి వస్తారు. అప్పుడు సూరిబాబు సంతోషంతో, అమ్మా అనసూయ, ఎక్కడున్నావమ్మా? అన్నయ్య వచ్చాడు, బయటికి రామ్మా. అని సూరిబాబు పిలుస్తాడు. అప్పుడు అనసూయ ఎంతసేపటికి బయటికి రాదు. అప్పుడు సూరిబాబు, పద్మ అనసూయ ఇంట్లో లేదా? ఎక్కడికైనా బయటికెళ్ళిందా? ఏవండి, ఏం చెప్పమంటారండి? పద్మ ఎవరో అబ్బాయితో వెళ్ళిపోయి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోయింది అని పద్మ సూరిబాబుతో చెప్తుంది. అప్పుడు సూరిబాబుకి గుండె ఆగినంత పనైపోతుంది. అప్పుడు సూరిబాబు వెంటనే పద్మతో, పద్మ, ఇంత జరిగినా మీరు నాకెందుకు తెలియపరచలేదు? మీకు చెప్తే మీరు తట్టుకోలేరని చెప్పలేదండి. పైగా మీరెక్కడో దూరంగా ఉన్నారు. చెల్లి కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారు. మీ చెల్లి మీకు అన్యాయం చేసిందని ఎలా చెప్పగలండి? ఆ బాధలో మీరేమైనా అయిపోతారన్న భయంతో చెప్పలేదండి. పైగా మీ చెల్లి మీరెప్పుడెప్పుడు బయటికి వెళ్తారా అని ఎదురు చూసి మీరు పట్టణానికి వెళ్లిన వెంటనే ఎవరో అబ్బాయితో వెళ్లిపోయింది అని పద్మ సూరిబాబుకి ఏవేవో మాటలు చెప్పి రెచ్చగొడుతుంది. అప్పుడు సూరిబాబు బాధతో, నా చెల్లికి పెళ్లి చేయాలని ఎన్నో కష్టాలు పడి డబ్బులు జమ చేసి తీసుకొచ్చా. తన పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలని ఎంతో సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చాం. ఒక్క దెబ్బతో మా ఆశలన్నింటినీ సమాధి చేసేసింది. ఇంత నీచానికి దిగజాన దాని పేరు ఇక ఎప్పుడూ ఈ ఇంట్లో వినబడకూడదు అని సూరిబాబు చెప్పి వెళ్ళిపోతాడు. అక్కడ అనసూయ రోజూ ఒక గుడికి వెళ్లి మొక్కుకుంటూ ఉంటుంది. ఒకరోజు తన జీవితాన్ని తలుచుకుంటూ అక్కడే గుళ్ళో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఒక మహిళ, చూడమ్మాయి, నిన్ను రోజూ చూస్తున్నాను, ఇక్కడికొచ్చి ఏడుస్తూనే కనపడుతున్నావు. ఏమైంది? నీ సమస్య ఏంటి? నా భర్తకి మతిస్థిమితం సరిగా లేదమ్మా. ఇంతకంటే దౌర్భాగ్యం ఎవరికైనా ఉంటుందా అమ్మా? నువ్వు చెప్పింది నిజమే. ఆడవారికి ఇంతకంటే పెద్ద శిక్ష ఇంకొకటి ఉండదు. నువ్వు బాధపడకు. నాకు తెలిసిన ఒక స్వామీజీ ఉన్నారు. ఆయన చాలా మహిమగలవారు. నేనొకసారి ఆయనకి నీ సమస్య గురించి చెప్తాను. ఆయన తప్పకుండా ఏదో ఒక పరిష్కారం చెప్తారు. నువ్వు మళ్ళీ 2 రోజుల తర్వాత ఇదే సమయానికి ఇక్కడికి రా. అప్పుడు నేను తప్పకుండా నీ సమస్యకి ఒక పరిష్కారాన్ని తీసుకుని వస్తాను. తర్వాత 2 రోజులకి అనసూయ ఆ గుడికి వెళ్తుంది. అప్పుడు ఆ మహిళ అక్కడికి వచ్చి, అమ్మా అనసూయ, నేను స్వామీజీని కలిశాను. ఆయన నాకు ఒక ప్రసాదం ఇచ్చారు. ఈ ప్రసాదాన్ని నువ్వు క్రమం తప్పకుండా 1 నెల రోజులు మీ ఆయనకి తినిపించాలి. అలా చేస్తే తప్పకుండా ఫలితం ఉంటుందని స్వామీజీ గారు చెప్పారు. అమ్మా, మీరెవరో కూడా నాకు తెలీదు. అయినా నా కోసం ఇంత చేస్తున్నారు. నేను మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. చూడనసూయ, నేనెవరో కాదు. ఇప్పటి నుండి నేను నీ అమ్మ లాంటి దాన్ననుకో. సరిగ్గా 1 నెల రోజులకు నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను. అప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి మీ ఆయన ఆరోగ్యం గురించి తెలపాలి అని ఆ మహిళ చెప్తుంది. తర్వాత అనసూయ ఇంటికి వెళ్లి రోజు ఆ ప్రసాదాన్ని రమేష్కి తినిపిస్తుంది. అలా క్రమంగా రమేష్ మామూలు వ్యక్తిగా మారిపోతాడు. అప్పుడు అమ్మా అనసూయ, నువ్వు నా కొడుకుని మామూలు వ్యక్తిగా మార్చేశావు. ఇదంతా నీ మంచి మనస్సు వల్లే సాధ్యమయ్యింది అని రమేష్ వాళ్ళ అమ్మ చెప్తుంది. అప్పుడు రమేష్, అవునమ్మా, ఇదంతా అనసూయ వల్లే సాధ్యమైంది. తను నా భార్యగా దొరకటం నా అదృష్టం. ఒకరోజు ఒక పెద్దాయనకి రవిబాబు కనపడతాడు. ఆ పెద్దాయన రవిబాబుతో, రవిబాబు, ఎలా ఉన్నావు? బాగున్నాను బాబాయ్ గారు, మీరెలా ఉన్నారు? బాగున్నాను బాబు. అన్నట్టు మీ చెల్లికి పెళ్లి చేసినట్టున్నారు. తన పరిస్థితి ఏమీ బాగున్నట్టు కనిపించట్లేదు. నిన్ననే మా చెల్లి వాళ్ళ ఊరికి వెళ్తే అక్కడ కనపడింది. పాపం చాలా దీన పరిస్థితుల్లో ఉన్నట్టుంది. ఎందుకు అలాంటి ఇంట్లో ఇచ్చారు మీ చెల్లిని అని ఆయన అడుగుతారు. అప్పుడు రవిబాబు ఏం చెప్పాలో అర్థం కాక, ఏదో అలా జరిగిపోయింది బాబాయ్ గారు, దేవుడి రాతను ఎవరం మార్చలేం కదా అని రవిబాబు చెప్పుకొస్తాడు. అప్పుడు ఆయన రవిబాబుతో, అవునులే బాబు, తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. దాన్ని ఎవరూ మార్చలేరు. అలా ఆయన తన చెల్లి గురించి చెప్పి వెళ్ళినప్పటి నుండి రవిబాబు తన గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. ఇక రవిబాబు చెల్లి
చాలా కష్టపడుతోంది అనే బాధతో తన దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అక్కడ అనసూయ తనకు సహాయం చేసిన మహిళని కలవడానికి సంతోషంతో గురికి వెళ్తుంది. అప్పుడు అనసూయ ఆ మహిళతో, అమ్మా, మీరు నాకు చేసిన సహాయానికి నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను అని అనసూయ చెప్తుంది. అప్పుడు ఆ మహిళ అనసూయతో, చూడు అనసూయ, నీ మనసు మంచిది కాబట్టి నేను నీకు సహాయం చేశాను. మంచివారికి అంతా మంచే జరుగుతుంది అమ్మా, మీ రుణం నేను ఎలా తీర్చుకోగలను అని అనసూయ ఏడుస్తూ కళ్ళు మూసుకుని ఆమెను దైవంలాగా భావించి నమస్కరించుకుంటుంది. తర్వాత కళ్ళు తెరిచి చూస్తే ఆ మహిళ కనిపించదు. తర్వాత అనసూయ అటూ ఇటూ వెతికి చూసినా ఆమె జాడ తెలియదు. తర్వాత అనసూయ ఇంటికి వెళ్లి చూస్తే వాళ్ల ఇల్లు ఉన్న చోట ఏదో పెద్ద బంగళా ఉంటుంది. అనసూయ ఆశ్చర్యంతో లోపలికి వెళ్లి చూస్తే ఇంట్లో తన భర్త ఇంకా వాళ్ళ అత్తమ్మ ఉంటారు. అప్పుడు రమేష్ అనసూయతో, అనసూయ, మన ఇల్లు చూసావా? ఉన్నట్టుండి ఎంత పెద్ద భవనం అయిపోయిందో. ఇదంతా ఆ దేవుడి దయ. ఈ భవనం మాత్రమే కాదు, మన ఇల్లంతా ఖజానాతో నిండిపోయింది. నేనిదంతా అస్సలు నమ్మలేకపోతున్నాను అని రమేష్ అనసూయతో చెప్తాడు. అప్పుడు అనసూయ బాగా ఆలోచించి, ఏవండి, నాకిప్పుడు అర్థమైంది. మీకు నయం అవ్వటానికి ప్రసాదం ఇచ్చింది, ఇంకా మన తలరాతను మార్చింది ఎవరో కాదు, సాక్షాత్తో ఆ అమ్మవారే. అనసూయ, ఇదంతా నీ మంచితనం వల్లే జరిగిందమ్మా. నువ్వు బాధపడుతుంటే చూడలేక స్వయంగా ఆ అమ్మవారే నీ కష్టాల్ని తీర్చారు అని అనసూయ వాళ్ళ అత్తగారు చెప్తారు. ఇప్పుడు మా అన్నయ్యలు ఇక్కడుంటే ఎంత సంతోషపడేవారు. వీలు చూసుకుని ఎప్పుడో ఒకసారి వాళ్ళని కలిసి నేను చాలా సంతోషంగా ఉన్నానని వాళ్ళకి తెలియచేయాలి. దీనికి మా అత్తమ్మ ఇంకా మా ఆయన ఖచ్చితంగా ఒప్పుకుంటారు అని అనసూయ వాళ్ళ అన్నయ్యల్ని కలవాలనుకుంటుంది. అక్కడ రవిబాబు అనసూయ చాలా బాధలు అనుభవిస్తోందని తెలిసి బాధతో అనసూయని ఎలాగైనా కలవాలనుకుని ఇంటి నుండి బయలుదేరుతాడు. అదే రోజు పద్మ సుధతో, సుధా, మనం ఒక ముఖ్యమైన చోటుకి వెళ్ళాలనుకున్నాం కదా, బయలుదేరదామా? బయలుదేరదామక్క అని వాళ్ళిద్దరూ ఒక చోటికి వెళ్తారు. అక్కడ గుళ్ళో అనసూయతో పరిచయం ఏర్పడ్డ మహిళ ఉంటారు. అప్పుడు పద్మ, అమ్మా, మాకొక పెద్ద సమస్య ఉంది, మీరు పరిష్కారం చెప్తారన్న నమ్మకంతో ఇక్కడికి వచ్చాం. అదేంటో చెప్పండమ్మా, నా చేతనైతే నేను ఖచ్చితంగా చేస్తాను. అమ్మా, మాకు పెళ్ళై చాలా కాలం అయింది, కానీ ఇంకా మాకు సంతానం కలగలేదు. మేమిద్దరం తోడికోడళ్ళం, కనీసం ఒకరికైనా సంతానం కలగలేదు. దీనికి పరిష్కారం చెప్పండమ్మా. దీనికి అసలు పరిష్కారమే లేదు. ఇక మీరిక్కడి నుండి వెళ్ళొచ్చు. అమ్మా, మీరెంతో మందికి ఇలాంటి సమస్యలు తీర్చారు, మరి మాకెందుకు కుదరదంటున్నారు? చెప్పండమ్మా. మీరు చేసిన తప్పు అలాంటిది. మీరు మీ ఇంటి బిడ్డకి అన్యాయం చేశారు. ఇంతటి నీచమైన పని చేసిన మీకు ఇదే శిక్ష. అమ్మా, అలా అనకండమ్మా. సంతానం అనేది ఆడదానికి ఒక వరం, అలాంటిది సంతాన భాగ్యమే. లేదంటే మా జన్మకు అర్థమే లేదు. మేం చేసింది తప్పే, దానికి మేం ఏం చేయమన్నా చేస్తాం అని వాళ్ళిద్దరూ ఎంతో బాధపడతారు. అప్పుడు ఆ మహిళ, మీరు మీ తప్పుని తెలుసుకున్నారు, కానీ మీరు మీ ఆడబిడ్డకి క్షమాపణ అడగాలి. అదే ఈ సమస్యకు పరిష్కారం అని ఆ మహిళ చెప్తుంది. అదే రోజు రవిబాబు అనసూయ ఇంటికి వెళ్తాడు. అప్పుడు అనసూయ, అన్నయ్య, ఇదేనా రావడం? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి అని అనసూయ చెప్తుంది. అప్పుడు రమేష్ ఇంకా వాళ్ళమ్మ ఆశ్చర్యంతో, అమ్మా అనసూయ, నీకైన వాళ్ళు ఎవరూ లేరు కదమ్మా. ఎవరూ లేకపోవడం ఏంటత్తయ్య? ఆ రోజు నా పెళ్లి జరిపించింది మా వదినలే కదా అని అనసూయ అంటుంది. అప్పుడు రవిబాబు ఆశ్చర్యంతో, ఏంటి అనసూయ నువ్వు మాట్లాడేది? నీ పెళ్లి జరిపించింది వాళ్ళ? ఏంటన్నయ్యా, నువ్వు కూడా ఏమీ తెలియనట్టు మాట్లాడతావు? మిమ్మల్ని మీ యజమాని దగ్గర నుండి విడిపించడానికి డబ్బులు కావాలని నన్ను ఈ పెళ్లి చేసుకోమన్నారు. మీకోసమే కదా నేను ఈ పెళ్లి చేసుకుంది. ఏంటి అనసూయ, యజమాని ఏంటి, డబ్బులేంటి? నువ్వు మాట్లాడేదేమీ నాకు అర్థం కావడం లేదు. ఏం జరిగిందో నాకు కాస్త వివరంగా చెప్పు అని రవిబాబు అనసూయను అడుగుతాడు. అప్పుడు అనసూయ జరిగిందంతా రవిబాబుతో చెప్తుంది. అప్పుడు నాకిప్పుడు అర్థమైంది. మీ వదినలు నీకు ఏవేవో మాయమాటలు చెప్పి నీకు అన్యాయం చేయాలని చూశారు. అలా జరిగిందంతా రవిబాబు తెలుసుకుంటాడు. అక్కడ సూరిబాబు భార్య పద్మ సుధతో, సుధా, మనం చాలా పెద్ద తప్పు చేశాం. ఇప్పుడే మనం మన వాళ్లతో జరిగిందంతా చెప్పేద్దాం అని పద్మ ఇంకా సుధా నిర్ణయించుకుని సూరిబాబు దగ్గరకు వెళ్తారు. అప్పుడు రవిబాబు అనసూయని ఇంటికి తీసుకొచ్చి జరిగిందంతా సూరిబాబుతో చెప్పేస్తాడు. అప్పుడు సూరిబాబు, పద్మ, మేం మిమ్మల్ని ఎంతో నమ్మి
నా చెల్లిని మీ దగ్గర విడిచిపెట్టి వెళ్ళాం. అలాంటిది మీరు ఇంత తెగిస్తారని అసలు అనుకోలేదు. మీరు వెంటనే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోండి. అమ్మా అనసూయ, వచ్చావా తల్లి? మేము నీ చాలా అన్యాయం చేశాము. చేసిన తప్పుకి మేము శిక్షను కూడా అనుభవిస్తున్నాం. మాకు పెళ్ళయి ఇన్ని సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు. ఇంతకంటే పెద్ద శిక్ష ఏదైనా ఉంటుందా? దయచేసి మమ్మల్ని క్షమించమ్మా. మీ అన్నయ్య మమ్మల్ని ఇల్లు వదిలి వెళ్ళిపోమంటున్నారు. కాస్త నువ్వైనా మీ అన్నయ్యకి చెప్పమ్మా అని పద్మ అనసూయతో చెప్తుంది. అప్పుడు అనసూయ, అన్నయ్య, వదిన వల్ల నాకు అన్యాయమేమీ జరగలేదు. వాళ్ళ వల్ల నా జీవితం మరింత సంతోషంగా మారింది. ఒకవేళ మీరు పెళ్లి చేయాలన్నా నన్ను అలాంటి కుటుంబానికే ఇచ్చి చేసేవారు. మా వారు చాలా మంచివారు. నన్ను చాలా బాగాగా చూసుకుంటారు. ఇంకా మా అత్తమ్మ నాకు అమ్మలేని లోటును తీర్చేసింది. ఇంతకంటే ఒక ఆడపిల్లకి ఇంకేం కావాలి? ఇప్పుడే పిల్లలు కలగలేదని వదినలు ఎంతో బాధపడుతున్నారు. వాళ్ళని క్షమించన్నయ్యా. అమ్మా అనసూయ, ముందు నువ్వు నన్ను క్షమించమ్మా. నేను ముందు వెనక ఆలోచించకుండా మీ వదినలు చెప్పిన మాటల్ని గుడ్డిగా నమ్మాను. నా చెల్లి గురించి తెలిసి కూడా నీ గురించి ఆలోచించలేదు. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నిన్ను చూసుకునే అవకాశాన్ని కూడా కోల్పోయాను. అన్నయ్య, మీరలా ప్రవర్తించడానికి కారణం మీకు నా మీద ఉన్న ప్రేమ మాత్రమే. మీరు బాధపడకండి. నేను మా అత్తగారింట్లో చాలా సంతోషంగా ఉన్నాను అని అనసూయ చెప్తుంది. అప్పుడు రవిబాబు, అవునన్నయ్య, మన చెల్లమ్మ ఆ ఇంట్లో చాలా సంతోషంగా ఉంది. తన భర్త ఇంకా అత్తమ్మ అనసూయని చాలా బాగా చూసుకుంటున్నారు. ఇదంతా అనసూయ మంచి కోసమే జరిగింది. ముందు నాకు కూడా చాలా కోపం వచ్చింది. తర్వాత అనసూయ సంతోషంగా ఉండటం చూసి ఆ కోపమంతా తగ్గిపోయింది అని రవిబాబు చెప్తాడు. అప్పుడు సూరిబాబు, మీరు నా చెల్లికి అన్యాయం చేయాలనుకున్నా తనకు మంచే జరిగింది కాబట్టి మిమ్మల్ని నేను క్షమిస్తున్నాను. ఇంకెప్పుడైనా ఇలాంటి పనులు చేస్తే నేను అస్సలు ఊరుకోను అని సూరిబాబు చెప్తాడు. అప్పుడు పద్మ, అమ్మా అనసూయ, మేము నీకు అన్యాయం చేసినా నువ్వు మమ్మల్ని క్షమించావు. నీది చాలా గొప్ప మనసు తల్లి. వదిన, గొప్ప మనసు నాది కాదు. నా కష్టాలన్నీ తీరకపోయుంటే నేను ఖచ్చితంగా మిమ్మల్నే నిందించేదాన్ని. కానీ నాకు ఆ అమ్మే సహాయం చేశారు. ఆ అమ్మవారిదే గొప్ప మనసు అని అనసూయ చెప్తుంది. తర్వాత వాళ్ళందరూ ఈ విషయాలన్నీ మర్చిపోయి సంతోషంగా జీవిస్తారు. అందరికీ నమస్కారం. నేనండి మీ అనసూయని. మన జీవితాల్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఖచ్చితంగా ఉంటారు. ఇలాంటి వాళ్ళ వల్ల మనం ఎప్పుడో ఒకసారి బాధపడే ఉంటాం. కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు మీకు కృతజ్ఞతలు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching. Please do like, share, and subscribe.